తీయగా చల్లగా. స్వాగతం సంతోష్. తను ఎంపిక చేసుకున్న పాట రచన రాజశ్రీ, సంగీతం ఇళయరాజా, గానం బాలసుబ్రహ్మణ్యం. విచిత్ర సోదరులు సినిమా నుంచి నిన్ను తలచి మైమరిచా. శుభం. నిన్ను తలచి మైమరచా, చిత్రమే అది చిత్రమే. నన్ను తలచి నవ్వుకున్నా, చిత్రమే అది చిత్రమే. నిన్ను తలచి మైమరచా, చిత్రమే అది చిత్రమే. నన్ను తలచి నవ్వుకున్నా, చిత్రమే అది చిత్రమే. ఆనింగినెన్నటికీ ఈ భూమి చేరదని నాడు తెలియదులే, ఈనాడు తెలిసెనులే ఓ చెలి. నిన్ను తలచి మైమరచా, చిత్రమే అది చిత్రమే. నన్ను తలచి నవ్వుకున్నా, చిత్రమే అది చిత్రమే. నాతో జాలి లేని దైవం, పొందలేక నిన్ను ఓడిపోయే జీవితం. జోరు వానలోనా ఉప్పునైతి నేనే, హోరు గాలిలోనా ఊకనైతి నేనే. గాలి మేడలే కట్టుకున్న, చిత్రమే అది చిత్రమే. సత్యమేదో తెలుసుకున్నా, చిత్రమే అది చిత్రమే. కథ ముగిసెను కాదా, కల చెదిరెను కాదా, అంతే. నిన్ను తలచి మైమరచా, చిత్రమే అది చిత్రమే. నన్ను తలచి నవ్వుకున్నా, చిత్రమే అది చిత్రమే. ఆనింగినెన్నటికీ ఈ భూమి చేరదని నాడు తెలియదులే, ఈనాడు తెలిసెనులే ఓ చెలి. నిన్ను తలచి మైమరచా, చిత్రమే అది చిత్రమే. నన్ను తలచి నవ్వుకున్నా, చిత్రమే అది చాలా థ్యాంక్ యూ సార్. ఫస్ట్ చరణంలో కొంచెం ఇబ్బంది పడినట్టు అనిపించింది. ఫస్ట్ 2 lines, తర్వాత సర్దుకున్నాం. చాలా బాగుంది. వెరీ నైస్. కీప్ ఇట్ అప్. అక్కడ ఏం చేసావు? నోటికి అడ్డం పెట్టుకున్నావా? ఎందుకలాగా? అక్కడ మాస్క్ వేసుకుంటారు. ఈ పాట తమిళంలో కూడా నేనే పాడాను. తమిళంలో పాట మేము ముందు రికార్డ్ చేసిన తర్వాత షూట్ చేస్తారు. మామూలుగా పాడాను. ఆయన షూటింగ్ అయిన తర్వాత తెలుగులో డబ్బింగ్ చేస్తున్నప్పుడు పిక్చర్ చూస్తూ పాడాల్సి వస్తుంది. లాస్ట్లో ఆయన మాస్క్ పెట్టుకొని పాడతాడనమాట. నవ్వుతున్న మాస్క్ పెట్టుకొని బాధపడుతూ. అది సినిమాలో ఉంది కాబట్టి తెలుగులో పాడుతున్నప్పుడు నేను చెయ్యి అడ్డం పెట్టుకుని ఆ మాస్క్కు తగినట్టుగా చేశాను. అది గమనించి కుర్రాట చేయడం అనేటటువంటిది చాలా అభినందించవలసిన విషయం. నీకు కష్టం ఏంటో నేను చెప్తా సింగర్కి. ఆనింగినెన్నటికీ తా ఈ భూమి చేరదని నాడు తెలియదులే, ఈనాడు తెలిసెనులే ఓ చెలి. ఆ సంగతి ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అక్కడ. తానా అది ఒక్కటి తక్కువైనా కూడా రే సంగతి సరిగ్గా లేదురా ఇంకో టేక్ అంటాడు వాడు.
అవన్నీ పర్ఫెక్ట్గా పాడావు నువ్వు. గాడ్ బ్లెస్. నిన్ను తలచి మై మరచా చిత్రమే అది చిత్రమే, నన్ను తలచి నవ్వుకున్న చిత్రమే అది చిత్రమే. పాడుతా తీయగా చల్లగా